వెల్కమ్ టు విషు టాక్స్. మన ప్రీవియస్ వీడియోలో చూసాం కదండి, పెద్దరేని కలిపిక్కుంటా ఉన్నాము, చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పినాము. అక్కడే చిన్న తేనె పుట్ట ఒకటి అయితే దాక్కొని ఉందండి. చూసారు కదా, ఈగలు చుట్టూ పుట్టేసినాయి, ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడైతే మనం పీక్కూడదు ఫ్రెండ్స్, ఇది తీస్తే మాత్రము ఇప్పుడు మనకి పుట్టేస్తాయి బాగా. అది పౌర్ణమికి అమావాస్యకి ఏదో ఒక్కరోజు మాత్రమే తీస్తేనే ఫుల్ తేనె ఉంటుందంట మనకి. నెక్స్ట్ వచ్చేసి సపోటా చెట్టు అండి. మా చెట్లో అయితే ఇప్పుడు ఫుల్ పూత ఉంది, చిన్న చిన్న పిందులు కాస్తున్నాయి. చూస్తున్నారు కదా, కొమ్మంతా చిన్న చిన్న పిందులతో బాగా బ్రౌనిష్ కలర్లో ఉన్నాయి. మీకు ఇంకో విషయం తెలుసా, సపోటా ఫ్రూట్ తినడం వల్ల కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకి చాలా మంచిదండి, ఈజీ డైజెషన్ అవుతుంది. అందులో దీంట్లో మినరల్స్, ఫైబర్, ప్రోటీన్స్ చాలా ఉంటాయి కాబట్టి డైజెషన్ అనేది చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. విటమిన్ సి అండ్ విటమిన్ ఏ కూడా పుష్కలంగా దొరుకుతుందండి. ఇది కరేపాకు చెట్టు, దీనివల్ల మనకి లాభాలు చాలా ఉన్నాయి కదండి. అవైతే హెయిర్కి మంచిది, ఇంకా చాలా విధాటికి మంచిది కదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్.